నెల్లూరు జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. తండ్రి ఇంటి వద్ద కుమారుడు తుపాకీతో కాల్పులు జరగడం స్థానికంగా సంచలనంగా మారింది. వ్యసనాలకు బానిసైన నితీష్ కుమార్ జైన్ అనే వ్యక్తి ఆస్తిలో వాటా కోసం తండ్రి సోదరులతో వివాదం పెట్టుకుని ఆస్తిలో 40 లక్షల వాటా తీసుకున్నాడు. అనంతరం సొంత వ్యాపారం పెట్టుకుని నష్టాలు రావడంతో మళ్లీ ఆస్తిలో వాటా కావాలంటూ తండ్రి ఇంటికి వచ్చి బెదిరింపులకు దిగాడు. విచక్షణ కోల్పోయి తుపాకీతో కాల్పులు జరిపి బీభత్సం సృష్టించాడు. ఈ ఘటన నెల్లూరులోని ఆచార వీధిలో చోటు చేసుకుంది. ఇక పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. 5 మందితో తండ్రి ఇంటి వద్దకు వచ్చి తుపాకీతో తలుపులపై కాల్చాడని, అయితే ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందని పోలీసులు తెలిపారు. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి. నెల్లూరు నగరంలో కాల్పులు కలకలం రేగినట్లుగా తెలుస్తోంది. ఇక ఆస్తి కోసం తండ్రి ఇంటికెళ్లి మరి గన్తో కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు నెల్లూరు నగరంలో ఆలస్యంగా సమాచారం. ఇది శనివారం అర్ధరాత్రి అయితే జరిగింది. ఒక వ్యక్తి వ్యసనాలకు బానిసయ్యాడు. వ్యసనాలకు బానిసయ్యి మొదట తన రావాల్సిన ఆస్తి వాటాలో కూడా తండ్రి నుంచి ఆస్తి వాటా తీసుకున్నాడు. అయినా కూడా సంతృప్తి చెందగా సుమారుగా 40 లక్షల మేర ఆస్తి వాటా తీసుకున్న అనంతరం కూడా తాను సొంతంగా ఒక వ్యాపారం స్టార్ట్ చేశాడు. అది కూడా నష్టం వచ్చింది. ఈలోపు ఈ వ్యసనాలకు బానిసై పదే పదే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళడం, తనకు ఆస్తిలో మొత్తం మీద మళ్ళీ తిరిగి వాటా ఇవ్వాలని చెప్పి కోరడం, వాళ్ళు దానికి నిరాకరించడంతో తనకు ఉన్న లైసెన్స్ గన్ తీసుకెళ్లి ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంటి తలుపుల మీద అయితే కాల్పులు చేయడం జరిగింది. ఒక 5 మంది ఒక బ్యాచ్ గా వెళ్ళి కాల్పులు జరిగింది. మొత్తం మీద ఈ పోలీసులు తెలిపిన సమాచారం చూసుకుంటే నెల్లూరు నగరంలోనే ఆచార్య వీధికి చెందిన రాజామాల్ జైన్ అని చెప్పి ఒక వ్యక్తి ఉన్నారు. ఇతనికి 3 కుమారులు, ఒక కుమార్తె కూడా ఉన్నారు. వీరిలో వచ్చి పెద్ద కుమారుడు దిలీప్ కుమార్ జైన్, 3వ కుమారుడు మనోజ్ కుమార్ జైన్, వీరిద్దరు కూడా తల్లిదండ్రులతోనే కలిసి ఉంటున్నారు. అలాగే హితేష్ కుమార్ జైన్ అనే వ్యక్తి, అంటే మిడిల్ గా ఇతను మధ్యలో పుట్టిన వ్యక్తి, ఇతను హితేష్ కుమార్ జైన్ సపరేట్ గా ఉంటున్నాడు. ఇతనికి మరో పేరు కూడా ఉంది, జతిన్ జైన్ అని. ఇతను మొదటి నుంచి కూడా వ్యసనాలకు బానిసయ్యి తనకి రావాల్సిన ఆస్తి అంతా కూడా రావాలని చెప్పి తల్లిదండ్రుల నుంచి బలవంతంగా కూడా తీసుకుని గత 5 సంవత్సరాల క్రితం 40 లక్షల వరకు వాటా తీసుకోండి అని చెప్పి తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి. అనంతరం కూడా ఇతను బెంగళూరు వెళ్ళాడు, అక్కడ వ్యాపారాలు చేశాడు, అక్కడ కూడా నష్టపోయిన పరిస్థితి ఉంది. సో మొత్తం తిరిగి మళ్ళీ అక్కడ నష్టపోయిన తర్వాత తిరిగి నెల్లూరు రావడం జరిగింది. నెల్లూరులో సుబేదార్పేట అనే ప్రాంతంలో దుర్గా గ్లాస్ అని చెప్పి ఒక ప్లైవుడ్ మరియు గ్లాస్ కి సంబంధించిన ఒక దుకాణం కూడా నిర్వహిస్తున్నాడు. దీంట్లో కూడా నష్టాలు రావడంతో ఆల్రెడీ అతను వ్యసనాలకు బానిస అవడం, దీనికి తోడు ప్రస్తుతం వ్యాపారంలో కూడా నష్టం రావడంతో అతను తిరిగి మళ్ళా గత కొన్ని రోజుల నుంచి తన తల్లిదండ్రులు ఆచార్య వీధిలోని తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లి తనకి తిరిగి మళ్ళీ వాటాలు పంచాలని చెప్పి పదే పదే వాళ్ళని వేధిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నెలలోనే 11వ తేదీ ఒకసారి ఆ ఇంటికి వెళ్ళాడు, తుపాకీ చూపించి అందరినీ కూడా బెదిరించిన పరిస్థితి. తొందరలోనే తనకు ఆస్తిలో వాటాకని ఇవ్వకుంటే మిమ్మల్ని అందరినీ కూడా చంపేస్తానని చెప్పి బెదిరించిన పరిస్థితి కూడా ఉంది. సో అనంతరం కూడా దాన్ని వాళ్ళు అందరూ కూడా ఆ కుటుంబం వీళ్ళంతా జైన్లు కులస్తులు, వీళ్ళంతా కూడా మతానికి సంబంధించిన పెద్దలు రావడం, అక్కడ ఆ వ్యవహారం అంతా సర్ది చెప్పడంతో ఆ రోజు వెళ్ళిపోయిన అతను తిరిగి మళ్ళా శనివారం అర్ధరాత్రి సుమారుగా ఒక 11 నుంచి 12 గంటల మధ్యలో 5 మందిని ఒక గ్యాంగ్ లాగా రావడం జరిగింది. అప్పటికే వాళ్ళు ఇంటి తలుపులంతా కూడా వేసుకున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు వేసుకున్న తర్వాత ఇంటి బయట ఆ తలుపుల మీద కాల్పులు జరగడం జరిగింది. సో ఈ కాల్పులు జరగడంతో మొత్తం మీద ఆ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా కలకలం రేగింది. ఒక గన్ అనేది చాలా సామాన్యులు ఉపయోగించుకునే పరిస్థితి లేదు, దానికి ఒక లైసెన్స్ ఉండాలి. అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు నెల్లూరు జిల్లా కావచ్చు, కొంత ఈ అభివృద్ధి చెందిన ప్రాంతాలు కాబట్టి ఇక్కడ గన్ కల్చర్ లేదు కాబట్టి ఇది బీహార్ లేకుండా మరో ప్రాంతం అయితే ఇది పెద్ద విషయం కాదు. నెల్లూరులో ఒక గన్ కల్చర్ రావడం పెద్ద సంచలనం అయింది. చుట్టుపక్కల వారు కూడా భయాందోళనకు గురైన పరిస్థితి. వెంటనే కూడా వారు 100కు డైల్ చేయడం, అలాగే ఎస్పీకి నేరుగా కూడా కాల్ చేయడం జరిగింది. నెల్లూరు జిల్లా ఎస్పీ ఎవరైతే ఉన్నారో కృష్ణకాంత్ కి నేరుగా కాల్ చేయడంతో వెంటనే కూడా అర్ధరాత్రి స్పందించిన ఎస్పీ వెంటనే ఇది 1వ నగర పోలీస్ స్టేషన్ పరిధికి వస్తుంది. 1వ నగర పోలీస్ స్టేషన్ పరిధిలోని సిఐ కోటేశ్వరరావుకి అయితే ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వెంటనే కూడా పోలీసులంతా కూడా అప్రమత్తమై వెంటనే కూడా తమ బలగాలతో సపరేట్ స్పెషల్ ఫోర్సెస్ కూడా వెళ్ళిన పరిస్థితి. ఎందుకంటే ఒక గన్ను కల్చరు అలాగే సుమారుగా 5-6 మంది అక్కడ వెళ్ళడంతో అంతా కూడా అప్రమత్తం వెళ్ళడంతో అక్కడి నుంచి పరారైన పరిస్థితి ఉంది. సో మొత్తం మీద అతను పరారైతే వెంటనే కూడా పోలీసు అంతా కూడా అప్రమత్తం అయ్యారు, అతన్ని గాలించి పట్టుకున్న పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కూడా పోలీసులు దీనికి సంబంధించి ఎక్కడ కూడా బయట అయితే సమాచారం లేదు. త్వరలోనే వీళ్ళు ఈ రోజే కూడా దీనికి సంబంధించి ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే నిందితులంతా కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని చెప్పి పోలీస్ వారిని మనం ఎవరిని కోరగా వాళ్ళు తెలిపిన పరిస్థితి ఉంది.
సో మొత్తం మీద ఒక వ్యసనాలకు బాధించిన కొడుకు తుపాకీతో కాల్పులు జరపడం ఇప్పుడు నెల్లూరులో సంచలనంగా మారింది. చూడాలి పోలీసులు ప్రెస్ మీట్ లో ఏ వివరాలు వెల్లడిస్తారో. ఇతనికి గన్కి లైసెన్స్ ఉందని కూడా కొంత సమాచారం ఉంది. ఈ లైసెన్స్ గన్ తోనే ఇతను కాల్పులు జరిపిన పరిస్థితి ఉంది. సో మొత్తం మీద చూడాలి అతనికి ఎటువంటి దాని మోటివ్ ఉంది, కేవలం వాళ్ళని చంపడానికి వచ్చాడా లేదంటే బెదిరించడానికి వచ్చాడా, పోలీసులు ఏదైనా వివరణ ఇస్తారో తొందరలో చూడాల్సి ఉంటుంది. బ్రాహ్మణి. రైట్ సాగర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.